ఒక ఊళ్ళో ప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనొక దురదృష్టవంతుడు. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయేది. ఇలా అతని జీవితం సాగిపోతూ ఉంటుంది. ప్రసాద్ తండ్రి ఒక కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ ఉంటాడు. తల్లి ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉంటుంది. ఒక రోజున ప్రసాద్ ఏదైనా పని నేర్చుకుందామని ఒక టీవీ రిపేర్ షాప్కి వెళ్తాడు. అన్నా, నాకు కూడా మీలాగా టీవీ రిపేరింగ్ చేయాలనుంది. కాస్త మీరు నాకు రిపేరింగ్ చేయడం నేర్పిస్తారా? నీ పేరేంటి బాబు? నా పేరు ప్రసాద్ అండి. ఇంతకు ముందు ఎక్కడైనా పనిచేసావా? లేదండి, ఇంతకు ముందు ఎక్కడా చేయలేదు. సరే అయితే రోజు ముందుగా రావాలి, షాప్ అంతా ఉడవాలి. నేను చేసేది ముందు చూస్తూ ఉండు, తర్వాత ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తాను. అలాగే సార్, మీరెలా చెప్తే అలా చేస్తాను. రేపటి నుండి పనిలోకొచ్చాయి. ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేస్తాను. అలాగే సార్, రేపటి నుంచి పనిలోకొచ్చేస్తాను. మరుసటి రోజున సార్ చెప్పినట్టే ముందుగానే వచ్చి అంతా శుభ్రం చేసి సార్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో సార్ వచ్చి, ఏంటి ప్రసాదు, అంతా శుభ్రం చేశావా? చేశాను సార్. సరే పద, లోపలికెళ్ళి టీవీ రిపేర్ చేద్దాం అని ఇద్దరు లోపలికి వెళ్తారు. సార్ టీవీ రిపేర్ చేస్తూ ఉండగా ఫోన్ వస్తుంది. ఇదిగో ప్రసాదు, నేనిప్పుడే వస్తాను, కాస్త షాపుని చూసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళగానే ప్రసాదు ఆ టీవీని చూస్తాడు. అక్కడ 2 వైర్లు ఊడిపోయి ఉంటాయి. అరెరే, 2 వైర్లు ఊడిపోయున్నాయే అని ఆ 2 వైర్లను కలిపేస్తాడు. అంతలో ఓనర్ షాపుకొచ్చి చూసుకోకుండా ఆ టీవీని బిగించి ఆన్ చేస్తాడు. ఒక్క నిమిషం టీవీ వచ్చినట్టే వచ్చి బూమ్ అని పేలిపోతుంది. ఇది చేసిందంతా ప్రసాదే అని అనుకుని షాప్ నుండి బయటికి గెంటేస్తాడు. ప్రసాద్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎప్పట్లాగానే పనికోసం వెతుక్కుంటూ ఒక హోటల్లో కుదురుతాడు. అక్కడ మాస్టారు కూరలో ఉప్పు వేయమంటే ఒక డబ్బాడు సోడా వేసేస్తాడు. అంతే, ఆ కూరంతా పొంగిపోయి బయటపడిపోతుంది. అది చూసిన వంట మాస్టారు ప్రసాద్ని బయటకి వెళ్ళగొడతాడు. ఇక ప్రసాదు ఏడుస్తూ అక్కడి నుండి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక కారు వేగంగా వెళ్లి ఒక చెట్టుని ఢీకొడుతుంది. ప్రసాద్ అది చూసి పరుగు పరుగున ఆ కార్ దగ్గరికి వెళ్లి చూస్తాడు. ఆ కారులో ఒక వ్యక్తి గాయాలతో స్పృహ తప్పి పడి ఉంటాడు. ప్రసాదు దగ్గర్లో ఉన్న ఒక ఆస్పత్రిలో చేర్పిస్తాడు. ఇక కొన్ని రోజులు గడిచాక యాక్సిడెంట్ అయిన అతను కోలుకుంటాడు. అతను ఆ పట్టణంలోని అతిపెద్ద ధనవంతుడు. అతని పేరు ప్రభాకర్ రావు. ఒకరోజు తన గుమస్తాతో మాట్లాడుతూ, ఏంటండి, మీరు నా ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తిని కనిపెట్టడానికి ఇన్ని రోజులు తీసుకుంటారా? ఇలా అయితే ఎలా అండి? అంటూ కోపడుతూ ఉంటాడు. అయ్యా, అదే ప్రయత్నంలో ఉన్నామయ్యా. అతను ఏ క్షణంలోనైనా రావచ్చు అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి ప్రసాద్ వస్తాడు. ఎలా ఉన్నారు సార్ అని అనగానే అతడు ప్రసాద్ వైపు చూస్తూ, ఎవరు బాబు నువ్వు? బాగా తెలిసిన వాళ్ళ మాట్లాడుతున్నావు. అయ్యా, వీరే మిమ్మల్ని కాపాడింది. ఇతని పేరు ప్రసాదు. నన్ను మన్నించండి ప్రసాద్, నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకోసం నేనేమైనా చేస్తాను. ఇప్పుడు చెప్పు ప్రసాద్, నీకేం కావాలో చెప్పు. నేనేమడిగినా ఇస్తారా? నువ్వేమడిగినా ఇస్తాను అని చెప్పగానే ప్రసాద్ ఆ మాటలు విని ఆనందంతో కళ్ళ వెంబడి నీరు దారిలా కారుతూ ఉంటుంది. అది గమనించిన ప్రభాకర్ రావు, ప్రసాదు, ఎందుకు చిన్నపిల్లల్లా ఏడుస్తున్నా? అప్పుడు ప్రసాద్ జరిగిందంతా చెబుతాడు. అంతా విన్న ప్రభాకర్ రావు, ఏంటి, నిన్ను ఇంతలా అవమానించారా? వారి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి ప్రసాద్ని తీసుకుని ముందు ఆ టీవీ షాప్ అతనికి గది అద్దెకిచ్చిన ఓనర్ దగ్గరికి వెళ్లి ఎక్కువ మొత్తంలో డబ్బులు కట్టి తన స్వాధీనం చేసుకుంటాడు. ఆ తర్వాత హోటల్ని కూడా కొనేస్తాడు. ఒకరోజు టీవీ రిపేర్ షాప్ ముందు పెద్ద కారు వచ్చాగుతుంది. అందులో నుండి ప్రసాద్ దిగి టీవీ రిపేర్ చేసే అతని దగ్గరకు వెళ్తాడు. అతన్ని చూసి టీవీ రిపేర్ చేసే అతను ఆశ్చర్యపోతాడు. నమస్తే సార్, రండి సార్, రండి, ఇలా కూర్చోండి అంటూ ప్రసాద్కి చాలా మర్యాదలు చేస్తాడు. అది చూసి ప్రసాద్ మనసులోనే నవ్వుకుంటూ, చూడండి, నేను మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు. మా బాసు ఈ షాపులన్నీ కూలగొట్టి పెద్ద అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు. కాబట్టి మీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఈలోగా మీ షాప్ని ఖాళీ చేస్తే మీకే మంచిది. లేకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటేయాల్సి వస్తుంది అని చెప్పగానే టీవీ రిపేర్ చేసే అతనికి ఫ్లాష్ బ్యాక్. ప్రసాద్ని
బయటకు గింటేసిన దృశ్యం కనిపిస్తుంది. సార్ నేను చాలా ఏళ్ళగా ఈ షాపు నడిపిస్తున్నాను. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? కాస్త మీరే నాపై దయతలచండి సార్. భార్య పిల్లలు గలవన్ని. ఒకప్పుడు నేను మీకు చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను సార్. నన్ను క్షమించండి అంటూ పదే పదే ప్రాధేయపడుతూ ఉంటాడు. అతన్ని చూసి ప్రసాద్ జాలిపడతాడు. నువ్వు క్షమాపణలు చెప్పావు కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను. నీకు బలం ఉంది కదా అని నువ్వు నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇలాగే కథ అడ్డం తిరుగుతుంది. ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ సరాసరిగా హోటల్కి చేరుకుంటాడు. మేనేజర్, ఇలా రండి. వస్తున్నాను సార్ అంటూ ప్రసాద్ దగ్గరికి వస్తాడు. చెప్పండి సార్. నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఒక ప్లేట్ బిర్యానీ తీసుకురా అని చెప్పగానే మేనేజర్ వేగంగా వెళ్లి బిర్యానీ తీసుకొచ్చి ప్రసాద్ ముందు పెడతాడు. ప్రసాద్ ఆ బిర్యానీని తింటూ, మేనేజర్ గారు, మీరు వెంటనే వెళ్ళి ఈ వంట మాస్టర్ని తీసుకురండి. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని మేనేజర్ అక్కడి నుంచి వెళ్లి వంట మాస్టర్ని వెంటబెట్టుకుని వస్తూ ఉంటాడు. ఆ వంట మాస్టారు ప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అయి ప్రసాద్ ముందు నిలబడతాడు. నమస్తే సార్. రండి మాస్టారు, రండి. మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాకే మీరు చేసిన బిర్యానీ తిన్నాను. ఏమాత్రం బాగోలేదు. ఇలా అయితే ఈ హోటల్ పేరు పడిపోతుంది. అందుకే నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నీ స్థానంలో ఒక కొత్త వంట మాస్టర్ని తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి రేపటి నుండి నువ్విక్కడికి రానక్కర్లేదు. వెళ్ళి వేరే చోట వెతుక్కో. సార్ నన్ను మాత్రం పనిలో నుంచి తీసేయదు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఒకప్పుడు నేను మిమ్మల్ని కొట్టి మెడబట్టుకుని బయటికి గెంటేసి పెద్ద తప్పు చేశాను. అది మనసులో పెట్టుకుని నన్నిట్లా ఉద్యోగంలో నుంచి తీసేయకండి సార్ అంటూ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రసాద్ మనసు కరిగి, ఇంకెప్పుడు ఎవరిని కూడా తక్కువగా చూడకు. తర్వాత దాని పరిణామం ఇలా ఉంటుంది. ఇక మీదట ఎవరిని నొప్పించకుండా బుద్ధిగా నడుచుకో పో అని చెప్పి అతన్ని క్షమించి లోపలికి పంపిస్తాడు. అలా ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మర్యాదలందుకుని తన మనసులో ఉన్న భారాన్ని తొలగించుకుని అందరితో మంచిగా ఉంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.